హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. కంటెంట్కి వెళ్ళే కంటే ముందుగా మన ఛానల్, మన న్యూస్ అనాలిసిస్తో పాటు మన ఛానల్ వీడియోస్ అందరూ చూస్తున్న ప్రతి ఒక్క మహిళకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటా, ప్రతి పురుషుడి విజయం వెనక కూడా మహిళ ఖచ్చితంగా ఉండాల్సిందే. పురుషుడి ఓటమికి మహిళ బాధ్యులు అవుతారో లేదో తెలియదు, కానీ పురుషుడి విజయానికి మాత్రం ఖచ్చితంగా మహిళే బాధ్యులు. ఒక మహిళ వెనక ఉండాల్సిందే. అండ్ పురుషుడి కంటే మహిళలే తెలివైన వాళ్ళు. మహిళలు కాస్త బుర్ర పెడితే ఏదైనా చేయగలరు, చాలా షార్ప్గా ఆలోచించగలరు. కాకపోతే వాళ్ళకి కావాల్సిందంతా సపోర్ట్ చేయాలి, పురుషులుగా మనం సపోర్ట్ చేయాలి. అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేసేలా ఉండాలి, వాళ్ళ ఆలోచనలను గౌరవించాలి, వాళ్ళ అభిప్రాయాలను గౌరవించాలి, వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. సో ఎనీవే, ప్రతి మహిళకు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు T20 వరల్డ్ కప్ ఫైనల్ ఉంది. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. న్యూజిలాండ్ ఏమీ చిన్న టీం కాదు. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ప్రస్తుతానికి అద్భుతమైన ఫామ్లో ఉన్నారు, ఇరగదీసి కొడుతున్నారు. మొన్న సెమీఫైనల్లో చూసాం, సౌత్ ఆఫ్రికా మీద 170 పరుగులు జస్ట్ 12.5 ఓవర్లో ఊదేశారు. ఒకే ఒక్క వికెట్ కోల్పోయారు. సో వాళ్ళు బీభత్సమైన ఫామ్లో ఉన్నారు. అండ్ వాళ్ళ బౌలింగ్ కూడా బాగుంది. సో అంటే టీమ్స్ పరంగా రెండు టీమ్స్ సమతూకంగానే ఉన్నాయి, కానీ న్యూజిలాండ్లో మాత్రం డేంజర్ బ్యాట్స్మెన్ ఉన్నారనమాట. వాళ్ళిద్దరు ఓపెనర్లు ఒక 5-6 ఓవర్లు ఉంటే చాలు, ఈజీగా 80కి పైగా రన్స్ కొడతారు. వాళ్ళ పవర్ ప్లే వరకు ఉంటే చాలు. ఇద్దరు ఓపెనర్లు చాలా డేంజర్ ఇన్నింగ్స్ ఆడతారు. సో న్యూజిలాండ్తో ఫైనల్ చాలా టఫెస్ట్ గేమే. మన వాళ్ళు ఎలా ఎదుర్కొంటారో, కప్పు గెలుస్తారో లేదో చూడాలి. T20 వరల్డ్ కప్లో ఇప్పుడు వరకు మనం న్యూజిలాండ్ మీద గెలవల. 3 మ్యాచ్లు ఆడితే 3 మనం ఓడిపోయామన్నమాట. అదో చెత్త రికార్డు ఉంది. సో ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక కంటెంట్కి వెళ్దాం. గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణ చెప్పిందంట. అంటే ఇక్కడ గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణ చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఇరాన్ చేసేది ఏం లేదు. అమెరికా ఏమో ఇజ్రాయెల్తో కలిపి ఇరాన్ మీద దాడులు చేస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఎదురుదాడి చేసే పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర అంత వైమానిక దళం, నౌకాదళం అంత స్ట్రాంగ్ లేదు. కానీ ఇజ్రాయెల్లో కొన్ని స్థావరాలు లక్ష్యంగా చేసుకొని దాడులు అయితే జరుగుతున్నాయి. అండ్ అమెరికా సైనిక స్థావరాలు ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి. ఎక్కడికక్కడ ఒక్కో చోట 10,000 మంది, ఒక్కో చోట 25,000 మంది సైనికులు ఉన్నారనమాట. సో ఆ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడులు చేసే క్రమంలో గల్ఫ్ దేశాల్లో కీలకమైన ఆస్తులు ధ్వంసమవుతున్నాయి, కొంత నష్టం జరుగుతుంది. అందుకు చివరికి నిన్న ఇరాన్ క్షమాపణలు చెప్పింది. వాటిపై దాడులు చెయ్యబోము, అక్కడి నుంచి దాడులు జరిగితే మాత్రం ఊరుకోబోం అని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు నిన్న ప్రకటించారు. అయితే ఆ ప్రకటన వచ్చిన కాసేపట్లోనే ఇరాన్ లొంగిపోయింది, ఇరాన్ పని అయిపోయింది అని చెప్పి ట్రంప్ ఎద్దేవా చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ కాదు, ఆయన సోషల్ ట్రూత్ అని ఉందిగా దానిలో పెట్టాడు. ఇక టెహరాన్ బీరుట్లపై అమెరికా ఇజ్రాయెల్ బాంబుల వర్షం, దుబాయ్ ఎయిర్పోర్ట్పై ఇరాన్ డ్రోన్ల దాడి, పశ్చిమాసియాలో ఆరని యుద్ధ జ్వాలలు. పశ్చిమాసియాలో నిప్పుల వాన కురుస్తూనే ఉంది. బీరుట్, టెహరాన్, దుబాయ్ తదితర నగరాలపై బాంబుల మోత మోగుతోంది. అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్పై భీకరంగా విరుచుకుపడుతున్నాయి. టెహరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై దాడుల తీవ్రత పెంచుతూనే ఉంది. దీంతో 8 రోజుల క్రితం ప్రారంభమైన యుద్ధం ఇప్పట్లో ముగిసే సంకేతాలు కనిపించడం లేదు. ఘర్షణ తీవ్రమవుతున్న వల్ల ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ కీలక ప్రకటన చేశారు. గల్ఫ్ దేశాలపై తమ దేశం చేసిన దాడులకు క్షమాపణ చెప్పారు. ఇకపై పొరుగు దేశాలను లక్ష్యంగా చేసుకోబోమని హామీ ఇచ్చారు. ఈ ప్రకటనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎద్దేవా చేశారు. పొరుగు దేశాలకు ఇరాన్ దాసోహం అయిపోయిందని అన్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన తన 2 ఏళ్ల కుమారుడి అంత్యక్రియల సందర్భంగా టెహరాన్లో వినిపిస్తున్న ఓ వ్యక్తి చూసారా. ఇరాన్లో దాదాపుగా 1,100 మందికి పైగా చనిపోతే అందులో సామాన్యులు, పిల్లలే ఎక్కువ అండి. అత్యంత బాధాకరమైన విషయం ఇది. సో యుద్ధానికి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కూడా హైలైట్ చేస్తూ వచ్చారు. యుద్ధం వెనక్కి వెళ్ళిపోయిందా సాక్షిలో? సరే, అన్ని పత్రికల్లో ఇది యుద్ధం అప్డేట్ అయితే ఇది. ఇక అది పక్కన పెడితే, ముప్పును ఎదుర్కోవడానికే జనాభా నిర్వహణ, ఏఐ మాదిరే జనాభా సమతౌల్యం గురించి చర్చించుకోవాలి. 25 ఏళ్ల క్రితం కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాను. ఏపీలో డ్రోన్ అంబులెన్సుల కసరత్తు,
రైసినా డైలాగ్ వేదికపై సీఎం చంద్రబాబు ఉద్ఘాటన. ఆంధ్రప్రదేశ్లో జనాభా ప్రోత్సాహక విధానాన్ని తీసుకురావడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని దేశాలు వయోభార సమస్యను ఎదుర్కొంటున్నాయి. భారత్కు ఇప్పుడున్న జనాభా ప్రయోజనాల ఫలం 2047 వరకే ఉంటుంది. దేశంలో సంతాన సాఫల్య నిష్పత్తి 2గా ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఇది 1.5కే పడిపోయింది. జనన మరణాల మధ్య సమతౌల్యం పాటించాలంటే ఇది 2.1గా ఉండాలి. నిజమే, దేశవ్యాప్తంగా జననాల రేటు తగ్గిపోయింది. సగటున ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఒక మహిళ కాదు, ఒక 100 మంది మహిళలు 390 మంది పిల్లలను కొంటుంటే, ఉత్తరాది రాష్ట్రాల్లో బీహార్, ఉత్తరప్రదేశ్లో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సగటున 100 మంది మహిళలు 150 మంది పిల్లల్ని కొంటున్నారనమాట. అది సమస్యగా మారింది. అందుకని ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంది, మన రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల అంతగా లేదు. సో రానున్న క్రమంలో వయోభారం సమస్య వెంటాడుతుంది. వృద్ధులు ఎక్కువ మంది అయిపోతారు, పనిచేసే వాళ్ళు తక్కువ మంది అయిపోతారు, పనిచేసే వాళ్ళ మీద ఆధారపడే వృద్ధులు ఎక్కువ మంది అయిపోతారు. సో ఇదే విజన్ అంటే. సో 20 ఏళ్ళ తర్వాత ఈ పరిస్థితి వస్తుందని ముందుగానే ఊహించి చంద్రబాబు గారు పిల్లల్ని కనండి అని చెప్తున్నారు. పిల్లల్ని కంటే డబ్బులు ఇస్తాము, ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్తున్నారు. ఇది చాలా విజన్ అంటే ఇదే. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనం పిల్లల్ని కనమని చంద్రబాబు గారు ఎందుకు చెప్తున్నారు అనేది మనం చాలా వీడియోస్ చేసాం, అర్థమయ్యే ఉంటుంది. రీజన్ అయితే అది. ఇక గణపతి లొంగిపోతే రక్షణ బాధ్యత మాదే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఆయన సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగుబాటు, 124 ఆయుధాల అప్పగింత. సో 130 మంది మావోయిస్టులు లొంగిపోయారండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డెడ్లైన్ ఈ నెలాఖరుతో ముగియబోతోంది. ఆల్మోస్ట్ 90% అబోవ్ మావోయిస్టులు లొంగిపోయారు. కొంతమంది ప్రాణాలు విడిచారు, కొంతమంది పారిపోయారు, చాలా జరిగాయి. మావోయిస్టుల ఉనికి దాదాపుగా లేదు. సో అందుకని ఇంకా ఎవరైనా ఉంటే లొంగిపోండి. మావోయిస్టు అగ్రనేత గణపతి కోసం చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు. ఆయన లొంగిపోతే రక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పారు. సో అది చూడొచ్చు. ఇక ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయ్. గద్దర్ సినీ అవార్డులు అంటే ఇంతకుముందు నంది అవార్డులుగా ఉండేవి కదా, నంది అవార్డులను పేరు మార్చి గద్దర్ అవార్డులుగా తెలంగాణ ప్రభుత్వం ఏటా ఇస్తోంది. సో దీనిలో భాగంగా ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయ్. ఈ సినిమా ఈటీవీ విన్లో ఉంది, కావాలంటే చూడొచ్చు. బాగుంటుంది సినిమా, మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ. ఉగాది రోజున పురస్కారాల ప్రధానం. అండ్ ఈ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారం, రష్మిక ఉత్తమ నటి, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో ఆమె చూపించిన ఉత్తమ ప్రదర్శన నటనకు గాను ఆమెకు ఉత్తమ నటి ఇచ్చారు. అండ్ తండేల్ సినిమాలో హీరో నాగ చైతన్యకు ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. తండేల్ సినిమాలో ఆయన యాక్టింగ్ బాగుంటుంది, సినిమా కూడా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఉన్న సినిమాలన్నింటిలో దేనికి అవే ప్రత్యేకం. ది గర్ల్ ఫ్రెండ్ కూడా బాగుంటుంది, అలాగే తండేల్. ఇట్లా గద్దర్ సినీ అవార్డులు వచ్చాయి. ఆ వివరాలు 2వ పేజీలో ఉంటాయి, ఒకసారి చూద్దాం. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమ ద్వితీయ చిత్రం దండోరా, ఉత్తమ తృతీయ చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో. ఇది కూడా సరదాగా ఉంటుందండి. ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో చాలా సరదాగా ఫన్నీగా ఉంటుంది ఆ సినిమా. ఓటీటీలో అవైలబుల్ ఉంది, చూడండి వీలైతే. ఉత్తమ జాతీయ సమగ్రత అంటే ప్రీ వెడ్డింగ్ షో అని చెప్పి అందరూ ఎగబడతారు, ఫోటోగ్రాఫర్లతో ఇలా అలా తీసుకుంటారు. కానీ అవి కాదు, న్యాచురల్ మూమెంట్స్ అవే ప్రీ వెడ్డింగ్ షో. సహజసిద్ధంగా ఉండే పెళ్ళికి ముందు వాళ్ళలో వచ్చే హావభావాలు, వాళ్ళలో వచ్చే మనోభావాలు అండ్ వాళ్ళలో ఉండే ఇన్నర్ ఫీలింగ్స్, పెళ్ళికి ఆ చేసే సందడి, హడావిడి, పెద్దలు చేసే ఇదంతా ఇదే అసలైన ప్రీ వెడ్డింగ్ షో. ఇటువంటి ఫోటోలే మనకు కావాలి అని చెప్పి ఒక సందేశం ఇస్తూనే ఫన్నీగా తీశారు అది. అండ్ జాతీయ సమగ్రత చిత్రం తండేల్ అంట, ఉత్తమ పర్యావరణ చిత్రం ఇగ్వా అంట, ఉత్తమ వినోదాత్మక చిత్రం సంక్రాంతికి వస్తున్నాం, ఉత్తమ సామాజిక సందేశాత్మక చిత్రం కోర్ట్, ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ లిటిల్ హార్ట్స్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రం మిరాయ్, ఉత్తమ బాలల చిత్రం అనగనగా ఇట్లా ఇచ్చారు అవార్డుల్ని. గణపతి లొంగిపోతే రక్షణ భక్తి. కెమికల్ స్టెరాయిడ్లతో నెయ్యి తయారీ పేటెంట్ జగన్దే, ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ధ్వజం. రసాయనాలు స్టెరాయిడ్లతో నెయ్యి తయారు చేసే పేటెంట్ వైకాపా అధినేత జగన్ ఆ పార్టీ నాయకులదేనని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ధ్వజమెత్తారు.
2022లోనే శ్రీవారి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించిన కల్తీ నెయ్యి కల్తీ అయినట్టు CFTRI నివేదిక తేల్చిన తితిదే బోర్డు చైర్మన్ దాన్ని తొక్కిపెట్టారని మండిపట్టి. ఇంకా ఎన్నాళ్ళు మాట్లాడతారండి కల్తీ నెయ్యి గురించి? ఇంకా ఎన్నాళ్ళు మాట్లాడతారు? ఇసుకు రావట్లేదా? జనం మనోభావాలు దెబ్బతింటున్నాయి, విసిగిపోతున్నారు. కొన్ని జిల్లాలకు వడగాలుల హెచ్చరిక. రాబోయే 4 రోజుల్లో కొన్ని జిల్లాల్లో వడగాడ్పులు వచ్చే అవకాశం ఉందంట, జాగ్రత్తగా ఉండాలి. ఇక మాతృత్వం పేరిట 100 వారాలుగా గర్భిణులకు పౌష్టికాహారం, రక్తదానం, అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు. స్ఫూర్తిగా నిలుస్తున్న మన పెద్దాపురం ఫేస్బుక్ గ్రూప్ సభ్యులు. మన పెద్దాపురం ఫేస్బుక్ గ్రూప్ సభ్యులు అంటే 100 వారాల నుంచి కూడా మాతృత్వం పేరిట గర్భిణీలకు పౌష్టికాహారం ఇస్తున్నారంటండి. చాలా మంచి సామాజిక సేవా కార్యక్రమం. అండ్ నేడు అమరావతిలో మహిళా దినోత్సవం జరగబోతోంది. 5 కొత్త పథకాలు ప్రారంభించబోతున్నారు. కళ్యాణ లక్ష్మి అని ఒకటి ఉంది, అండ్ విద్యాలక్ష్మి అని ఒకటి ఉంది. అలాగే చిరుధాన్యాలు బండ్లు, ఎగ్ కార్డ్స్, ఫామ్ బజార్ వ్యాన్లు లబ్ధిదారులకు అందజేస్తారంట. వంట గ్యాస్ ధర పెరిగింది. డొమెస్టిక్ అయితే అంటే మనం ఇంట్లో వాడుకునే గ్యాస్ మీద 60 రూపాయలు పెంచారు. అండ్ వాణిజ్య గ్యాస్ అయితే 115 రూపాయలు పెంచారు. ఈ ఏడాదిలోనే 110 రూపాయలు పెంచారనమాట ఓన్లీ ఇంట్లో గ్యాస్ని. అలాగే పెట్రోలు, డీజిల్పై వెంటనే పెంచబోం అని చెప్పి కేంద్రం చెప్తుంది. హైదరాబాద్లో చేసిన పొరపాటు అమరావతిలో చేయను, సీఎం చంద్రబాబుతో DLF చైర్మన్ రాజీవ్ సింగ్ వ్యాఖ్య. 3 దశాబ్దాల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సలహా పాటించక హైదరాబాద్లో మంచి పెట్టుబడి ఆదాయాన్ని కోల్పోయామని, అలాంటి పొరపాటు అమరావతిలో చేయబోమని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ DLF చైర్మన్ రాజీవ్ సింగ్ పేర్కొన్నారు. ఆయన శనివారం ఢిల్లీలో రైసినా డైలాగ్ వేదిక వద్ద చంద్రబాబును కలిసి కొద్దిసేపు మాట్లాడారు. 10 డిస్టిలరీల నుంచి 795 కోట్ల లంచాలు, మరో 4 అడ్డుపెట్టుకొని 254 కోట్ల దోపిడీ. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన మొత్తం 3500 కోట్లు, అందులో 1048 కోట్ల గుట్టురొట్ట చేసిన ఈడీ. సో ఏ డిస్టిలరీ నుంచి ఎంతెంత వసూలు చేశారు ముడుపులు? తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అంటే ఎవరో తెలుసా? చెప్తానాగండి. తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అంటే మ్యాన్సన్ హౌస్ మ్యానుఫ్యాక్చర్ మాతృ సంస్థ ఇది. శర్వాణి ఆల్కో గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్. తిలక్ హౌస్ వాళ్ళే 200 కోట్ల లంచాలు ఇచ్చారంటండి. అంటే మ్యాన్సన్ హౌస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అమ్మడానికి 200 కోట్ల లంచం ఇచ్చారంట అప్పటి ప్రభుత్వానికి. శర్వాణి ఆల్కో గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ అంట 92.96, ఈగల్ డిస్టిలరీస్ అంట, BHD అంట, BRK స్పిరిట్స్ అంట. ఇట్లా ఎవరెవరు ఎంతెంత లంచం ఇచ్చారు అనేది రాసుకొచ్చారండి. అలాగే వైకాపా మద్యం ముఠా అధీనంలో 4 డిస్టిలరీల ద్వారా దోపిడీ ఇలా అని చెప్పి ఇచ్చారు. సో మొత్తం మీద లంచాలు లెక్కలు తేల్చారు. ఇక మనీ లాండరింగ్గా జగన్ మధ్య నిషేధం అసలు కదా. 350 కోట్ల మనీ లాండరింగ్ 2019లో జగన్ చెప్పిన మద్య నిషేధం వెనుక ఉన్న అసలు కథ అని విద్యా IT శాఖల మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. అక్రమ మద్యంతో వేల కుటుంబాలని నాశనం చేశారని, అనుచరులకు 1000 కోట్లు దోచిపెట్టారని X వేదికగా మండిపడ్డారు. నిజమేనండి. 2019 ఎన్నికలకు ముందు మద్య నిషేధం అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక కొన్ని బ్రాండ్లను నిషేధించి డబ్బులు ఇచ్చిన బ్రాండ్లను ప్రమోట్ చేసి అవి మాత్రమే అమ్మి నకిలీ మద్యం తయారు చేసి 1000 కోట్లు కొట్టి మామూలు విషయం కాదు అసలు. అన్ని తెలివితేటలు అంత కుంభకోణాలు ఎవరు చేయలేరు. తితిదే కొనుగోళ్ల వ్యవస్థ సంపూర్ణ ప్రక్షాళన, సరఫరా సంస్థల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి, డిజిటల్ ఫిజికల్ తనిఖీ తర్వాతే టెండర్లలో పాల్గొనేందుకు అనుమతి. తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీ, నిత్యాన్నదానం కోసం వినియోగించే దినుసుల కొనుగోలు వ్యవస్థను తితిదే పూర్తిగా ప్రక్షాళించబోతోంది. వైకాపా హయాంలో జరిగిన కల్తీ నెయ్యి కుంభకోణం, నాసిరకం దినుసుల కొనుగోలు నేపథ్యంలో ఎక్కడా అవకతవకలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా నాణ్యమైన సరుకుల్ని సరైన ధరలకు కొనుగోలు చేసేందుకు వీలుగా ఒక సమీకృత డిజిటల్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేసింది. ఏడాది పొడవునా తితిదేకి ఏ రకం దినుసులు ఎంత పరిమాణంలో కావాలి, వాటిని ఎప్పుడు ఎంత కొనాలి, ఎంత నిల్వ ఉంచుకోవాలనే సమగ్ర మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందించుకోవడంలో ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ క్రియాశీలకంగా ఉండబోతోంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషను, వాటిని వెరిఫై చేసి వాటికి అన్ని రకాల అనుమతులు ఉన్నాయా లేదా, నాణ్యత ఎలా ఉంటుంది అన్నీ పరిశీలించిన తర్వాతే వారి దగ్గర నుంచి దినుసులు కొనుగోలు చేస్తుందంట. ఇక మీదట ఇన్నాళ్ళు ఇంత బలమైన వ్యవస్థ లేదు. సో ఇప్పుడు దాన్ని ఇచ్చారు. కోర్స్ ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ లోపాయికారిగా లాబియింగ్లు అవి ఉంటాయి, లంచాలు ఉంటాయి, అన్నీ జరుగుతాయి. 1000 కోట్ల టర్న్ ఓవర్ కదా.
ఇక పెళ్లిపేటల నుంచి లేచి ప్రియుడి పక్కన నిలిచి జీలకర్ర బెల్లం పెట్టాక ఆగిపోయిన వివాహం. మోగుతున్న మంగళవాద్యాలు, పురోహితుల మంత్రోచ్చరణలు, బంధుగణం కోలాహలం, పెళ్లి మండపం అంతా సందడి. ముహూర్తం వేళకు వధువులకు జీలకర్ర బెల్లం పెట్టించారు. మరి కాసేపట్లో తాళిగట్టే కార్యక్రమం ఉంటుందనగా ఓ యువకుడు హడావుడిగా వచ్చేసి మండపం ముందు నిల్చున్నాడు. అతన్ని చూసిన వధువు పీటలపై నుంచి లేచి వచ్చావా అంటూ మండపం దిగింది. ఆ యువకుడి పక్కకు వెళ్ళి నిల్చుంది. ఈ పరిణామంతో వరుడు షాక్ అయ్యాడు. పెళ్లికి వచ్చిన బంధువులు ఊరు జనం నిర్ఘాంతపోయారు. వారు తేరుకొని నిలదీసేసరికి ఈ అబ్బాయి మా ఊరు వాడే, మేమిద్దరం ప్రేమించుకున్నాం అంటూ వధువు అసలు విషయం బయటపెట్టింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఈ ఉదంతం కలకలం రేగింది. సినిమా స్టోరీగా పనికొస్తుంది, కానీ ఆ వధువు తల్లిదండ్రులు, వరుడు తల్లిదండ్రులకు మాత్రం తీవ్రమైన మానసిక ఆవేదన మిగులుతుంది ఇలాంటివి జరగడం వల్ల. ఇట్లాంటివి ఏంటంటే సినిమాల్లో స్టోరీలుగా బాగుంటాయి, ఎందుకంటే సినిమా కాబట్టి, కథ కాబట్టి. మావోయిస్టుల మ్యాజిక్ వెపన్ అంతర్ధానం. PLGA సభ్యులంతా లొంగుబాటు, గత చరిత్రగా మిగిలిన తెలంగాణ రాష్ట్ర కమిటీ. రాష్ట్రపతి గౌరవాన్ని కాపాడడం అందరి బాధ్యత. పశ్చిమ బెంగాల్లో ద్రౌపది ముర్ము పర్యటనలో ప్రోటోకాల్ వైఫల్యంపై చంద్రబాబు విచారం. నాడు ఐటీ, నేడు క్వాంటం. పల్లా శ్రీనివాసరావు. వైకాపా నాయకులు భూ కబ్జా, తెదేపా కేంద్ర కార్యాలయంలో బాధితుల ఫిర్యాదు. ఇది ఒక డైలీ సీరియల్. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గడిచిన 20 నెలల నుంచి వైసీపీ నాయకులు భూ కబ్జాల మీద ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. పెద్దిరెడ్డి గారు భూ కబ్జాలని, వాళ్ళ భూ కబ్జాలని, దేని మీద చర్యలు ఉండవు, కానీ వార్తలు మాత్రం వస్తూనే ఉంటాయి, ఫిర్యాదులని. సర్ కార్యశాలలో పాల్గొన్న మాధవ్. ఎఫ్ఐఆర్ లేకుండానే అరెస్టుకు బృందాలను ఎలా పంపించారు? రఘురామకృష్ణరాజు అరెస్ట్ సందర్భంలో జరిగిన సీన్ని అసలు ఎఫ్ఐఆర్ లేకుండా మీరు అరెస్ట్కి ఎలా పంపించారని చెప్పి సునీల్ నాయక్ను ప్రస్తుత సిట్ బృందం అడిగిందంట. రఘురామకృష్ణరాజుపై కుట్రలో భాగంగానే అలా చేశారా? బీహార్ కేడర్ IPS అధికారి సునీల్ నాయక్పై ప్రశ్నలు. 3వ రోజు విచారించిన దర్యాప్తు అధికారి దామోదర్. అప్పుడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజుపై వైకాపా హయాంలో కేసు నమోదు కాకముందే ఆయన అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్కు పోలీసు బృందాలను ఎలా పంపించారు? అప్పటికి DIG హోదాలో ఉన్న మీకు కేసు నమోదు చేయకుండా అరెస్టుకు చర్యలు తీసుకోకూడదని తెలీదా? ఆయన చిత్రహింసలకు గురి చేయాలనే ముందస్తు కుట్ర, దురుద్దేశంతోనే ఇలా చేశారా? ఎవరి ఆదేశాలు ప్రోద్బలంతో ఈ కుట్రలో మీరు భాగస్వామి అయ్యారు అని ఇవన్నీ చెప్తే, సునీల్ నాయక్ ఆయన రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేసిన రోజు రాత్రి ఆయన నిర్బంధించిన గుంటూరు CID ప్రాంతీయ కార్యాలయం మీరు ఎందుకు వెళ్ళారు అని అడిగితే ఆయన చెప్పారంట, అప్పట్లో ఆయన ఎంపీ కాబట్టి తాను వెళ్ళానంటూ సునీల్ నాయక్ సమాధానం ఇచ్చినట్టు సమాచారం. రఘురామన్ నిర్బంధించి ఉంచిన పక్క గదిలో తాను ఉన్నానని, అంతకుముందు ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు చూస్తున్నానని చెప్పినట్టు సమాచారం. ఆ రోజు రాత్రి CID కస్టడీలో ఏం జరిగిందని ప్రశ్నించగా అవేమీ తనకు తెలియవని, సంబంధం లేవంటూ దాటవేశారంట. గంటల వ్యవధిలో దంపతులు. మహిళా సాధికారతకు విద్యా బ్రహ్మాస్త్రం. బూట్లు వేసుకు రాలేదని విద్యార్థుల మెడలో చెప్పులు. పాఠశాల యాజమాన్యం తీరుపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆగ్రహం. సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన అంశాలండి. ఇది పక్కన పెట్టి సాక్షికి వెళ్తే, సాక్షిలో గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల విలువైన భూములు ఇచ్చారు కదా విశాఖపట్నంలో, అది దాని మీద వైసీపీ పోరాటం చేస్తూనే ఉంది. ఈరోజు సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు. కబ్జాల గీతం సర్కారు చోద్యం. 5,000 కోట్ల విలువైన భూములు కొట్టేసిన విశాఖ టీడీపీ ఎంపీ భరత్. ఆక్రమిత భూమిని అంతటినీ చదువు చేసేందుకు బరితెగింపు. ఇప్పటికే చురుగ్గా లెవలింగ్ పనులు. ప్రభుత్వ భూములంటూ పాతిన బోర్డులు పీకేసిన వైనం. ప్రభుత్వ పెద్దల బెదిరింపులతో జీవీఎంసీలో క్రమబద్ధీకరణ తీర్మానం. ఆపై జీవో రాకుండానే యథేచ్ఛగా పనులు. రాష్ట్రంలో తన బినామీలకు, బంధువులకు బాబు భూపందారాలు. పైగా 99 పైసలకే భూములు ఇస్తామంటూ సమర్థింపు. 2-3 నెలల క్రితమే కంపెనీలు పెట్టిన వారికి సైతం భూదోపిడి. ఎక్కడా లేని విధంగా రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు. గీతం భరత్ గారికి, అంటే విశాఖ ఎంపీ భరత్ గారికి భూములు ఇవ్వడం అనేది మాత్రం ఖచ్చితంగా కూటమికి తలవంపులే. కూటమి చేసిన తప్పే. అధికార పార్టీలో ఉంటూ, అధికార పార్టీ ఎంపీగా ఉంటూ ప్రభుత్వం ఆయనకు ఏ క్రమంగా చట్టబద్ధంగా ఇచ్చారా లేదా అనేది పక్కన పెడితే, ఒకటి మాత్రం నిజం, సొంతం వాళ్ళకు భూములు ఇచ్చుకున్నారు అనేది మాత్రం అక్కడ జనంలో చర్చ నడుస్తుంది. విశాఖపట్నంలో చర్చ అయితే నడుస్తుంది. దీన్ని వైసీపీ వాళ్ళు అండ్ CPM, CPI లాంటి వామపక్షాలు మరింతగా జనంలోకి తీసుకెళ్తున్నారు అన్నమాట. కంపెనీలు పెట్టాయి, భూములు కొట్టాయి. అప్పుడే పుట్టిన కంపెనీలకు విలువైన భూములు. నాయుడుపేటలో NAN గ్రీన్ మెట్కు 21.36 ఎకరాలు.
గత నవంబర్లో 1,00,000 మూలధనంతో ఏర్పాటైన కంపెనీకి కోట్లు పలికే భూములు కారు చౌకగా. 2 నెలల క్రితం నెలకొల్పిన స్కై స్టోరేజ్కు అనకాపల్లిలో 15 ఎకరాలు, పలు కంపెనీలకు భూ కేటాయింపులు చేస్తూ సర్కారు ఉత్తర్వులు. వంట గ్యాస్ ధర పెరుగుతుంది. తర్వాత విమానాశ్రయాలపై దాడులు, మంటల్లో టెహ్రాన్ విమానాశ్రయం, 16 విమానాల ధ్వంసం. ఇజ్రాయెల్ దుబాయ్ ఎయిర్పోర్ట్పై ఇరాన్ దాడులు, ఇరాక్లో సైనిక విమానాశ్రయంపై ఇక్కడ యుద్ధం గురించి రాశారు. ఇక తిరుచానూరులో నకిలీ మద్యం తయారు చేస్తున్నాడు. పద్మావతి అమ్మవారి ఆలయానికి కోతవేటు దూరంలోనే నకిలీ మద్యం యూట్యూబ్లో చూసి మరీ తయారు చేస్తున్నాడు అంటే ఎవడో దరిద్రుడు. 40 నకిలీ మద్యం ఫుల్ బాటిల్లో 3 సరుకు స్వాధీనం. గంజాయి సేవిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తిరుచానూరులో. పద్మావతి అమ్మవారి ఆలయానికి దగ్గరలోనే వాడెవడో నకిలీ మద్యం చేస్తున్నాడంట. యూట్యూబ్లో వీడియోలు చూసి చేస్తున్నాడంట. స్పిరిట్, కొన్ని కెమికల్స్ అన్నీ దగ్గర పెట్టుకొని తాట తీయాలి ఇటువంటి వాడిని. కల్తీపాల ఘటనను కూల్ చేశారు. రాజమహేంద్రవరం ఘటనలో చివరికి అదే తేల్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నట్టుగానే ల్యాబ్ రిపోర్టులు. కూలెంట్ లీక్ అయి పాలలో ఇథలీన్ గ్లైకాల్ కలవడంతోనే మృతి చెందినట్టు ప్రకటన. 5గురికి చెందిన ల్యాబ్ రిపోర్టుల్లో ఇదే వెల్లడైనట్టు తెలిపిన అధికారులు. ల్యాబ్ రిపోర్టులు మాత్రం బహిర్గతం చేయనిపోయిన అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు. సో మొత్తం కల్తీపాల ఘటనలో 11 మంది మరణించారు. ఇందులో ఏం జరిగింది, పాలు అసలు ఎందుకు కల్తీ అయ్యాయి అనేది ప్రభుత్వం వీలైతే ల్యాబ్ రిపోర్టులు బహిర్గతం చేయాలి. చేయడం వలన భవిష్యత్తులో పాలు తీసుకునే వాళ్ళు జాగ్రత్త పడతారు, అండ్ పాలు ఇంటింటికి సప్లై చేసే వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. ఏం కలిసింది, ఎంత మోతాదులో కలిసింది, ఏం కలవడం వల్ల అంత ప్రమాదం జరిగింది అనేది ల్యాబ్ రిపోర్ట్లు ఎందుకు బహిర్గతం చేయకూడదు? అది బహిర్గతం చేయడం వల్ల సమస్య ఏంటి? ఒకసారి ప్రభుత్వం అధికారులు ఈ కొన్ని విషయాల్లో ట్రాన్స్పరెన్సీ పాటిస్తే మంచిది. సో ఎందుకు లేనిపోని అనుమానాలు క్రియేట్ చేసుకోవడం అంత పెద్ద ఘటనలో? గ్రామ సర్వేయర్లపై సర్కార్ కక్ష 40 మందిని సస్పెండ్ చేశారంటే, సర్వేయర్లు ఏమో ఒకవైపు ఆందోళన ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం 40 మందిని సస్పెండ్ చేసింది. అది కొంత విచారకరమే. తర్వాత బాబు సర్కార్ మళ్ళీ 3,000 కోట్ల అప్పు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చే మంగళవారం 3,000 కోట్లు అప్పు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ అప్పు తీసుకోనుంది. మహిళా సాధికారతకు విద్యా కీలకం. స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబం బలోపేతం అవుతుందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొని ఆయన డిఆర్డీఓ విశ్రాంత శాస్త్రవేత్త శశికళ సిన్హా డాక్టరేట్ ప్రదానం చేశారు. రాష్ట్రపతిని అవమానించడం సిగ్గుచేటు. రాష్ట్రపతి ముర్ము పర్యటనకు హాజరు కాకుండా బెంగాల్ ప్రభుత్వం అవమానించిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. బెంగాల్ను విభజించే కుట్ర. పశ్చిమ బెంగాల్ను మొక్కలు చేసేందుకు ఎస్ఐఆర్ తర్వాత వాటర్ల పేర్లు తొలగిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారంట. భారతీయులు మంచి నటులు, మేము చెప్పినట్టల్లా ఆడతారు అంటూ అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ వ్యాఖ్యానించారు. ఎంత ఒళ్ళు బలుపో చూడండి, ఎంత ఒళ్ళు కొవ్వో చూడండి, అలా కామెంట్స్ చేశారంటే. ఓలీని ఓడించిన బాలేంద్ర షా. నేపాల్కు 4 సార్లు ప్రధానిగా సేవలు అందించిన కేపీ శర్మ ఓలీని కాఠ్మండు మాజీ మేయర్ 35 ఏళ్ల బాలేంద్ర షా ఓడించారు. అతడు కేర్ ఆఫ్ ఆమె. మహిళా దినోత్సవ కథనాలు. ఆంధ్రజ్యోతిలో చూస్తే నెయ్యి నుంచి మతం దాకా, కల్తీ నెయ్యి అని మొదలైన వివాదం కాస్త మతం వరకు వచ్చింది. తిరుమల లడ్డూకు కల్తీ నెయ్యి వాడకం సత్యం. ఈ తప్పునకు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా కారకుడు కాకపోవచ్చు. అయితే తన హయాంలో ఆ దేవదేవుడికి అపచారం జరిగినందుకు ప్రత్యేతాపం చెంది సారీ చెప్పుకుంటే వివాదం అంతటితో ముగిసిపోయేది. జగన్ అనుకో అలా చేయకుండా ఎదురుదాడి. ఏ విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు సారీ చెప్పరు. ఏ విషయంలోనూ. అరే ఓడిపోయినందుకు ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం అనే మాట ఆయన దగ్గర రాలేదు. ఇగో అహం ఎక్కువ ఉన్న వాళ్ళు క్షమాపణ ఎప్పటికీ చెప్పరు. కల్తీ నెయ్యి వ్యవహారం కారణంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నందున వారంతా జగన్ రెడ్డికి వ్యతిరేకమవుతున్నారన్న భావన వైసీపీ నాయకుల్లో ఏర్పడినట్టుగా ఉంది. అంటే కొత్తగా మతం పుచ్చుకున్న వాడికి నామాలు ఎక్కువ అన్నట్టు జగన్ రెడ్డితో సహా పార్టీ నాయకులు హిందూ మతంపై అంతకు ముందు లేని ప్రేమ కనబరచడం మొదలుపెట్టారు. కడపలో పునరుద్ధరించిన దేవాలయాల్లో జగన్ రెడ్డి ప్రత్యేకంగా పూజలు చేయడమో చూసాం. సో ఇట్లా కల్తీ నెయ్యి కేసు కాస్త తిరిగి మతం వరకు వచ్చిందని ఆంధ్రజ్యోతిలో ఒక మంచి ఇది రాశారు. ఇక వంటింట్లోకి వార్. యుద్ధం దెబ్బకు గ్యాస్ ధరలను భారీగా పెంచిన చమురు సంస్థలు. ప్రస్తుతానికి డీజిల్, పెట్రోల్ ధరలు పెరగలేదు, కానీ పెరిగే అవకాశం ఉంది.
యుద్ధం ప్రభావం ఫస్ట్ వంట గ్యాస్ మీద పడింది. కువైట్లో చమురు ఉత్పత్తి బంద్, ఇప్పటికే నిలిపేసిన ఖతర్, ఇరాక్ మార్కెట్లో ప్రకంపనలు, బ్యారెల్కు $1 పెరిగిన భారత్పై వేల కోట్ల భారం. అరేబియా సముద్రంలో స్తంభించిన నౌకాయానం. AI@AP, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, ఈ ఏడాది చివరికల్లా తొలి కంప్యూటరు. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్, డేటా సెంటర్లు ముఖ్యం, డేటానే సంపద. సహనం, చర్చలు, సహకారమే దేశాభివృద్ధికి మార్గదర్శకాలు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటే గొప్ప వారసత్వం భారత్కు ఉంది. నేడు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం సహకార సమాఖ్య స్ఫూర్తితో కలిసి పనిచేస్తున్నాయి. ఈ సహకారం వల్ల భారత్ బలమైన ఆర్థిక వృద్ధి రేటును కొనసాగించుతుంది అని సీఎం గారు చెప్పారు. రొయ్యకు యుద్ధం కష్టం. అమెరికా టారిఫ్ల నేపథ్యంలో దుబాయ్, యూయూకు రవాణా అవుతున్న మన రొయ్య యుద్ధంతో చెన్నై, విశాఖ పోర్టులోనే సరుకు. అయ్యో, అమెరికా కీలక రాడార్ ధ్వంసం. $30 కోట్ల విలువైన థాడ్ వ్యవస్థను తుత్తనీయలు చేసిన ఇరాన్. యుద్ధంలో తొలి రోజుల్లోనే దాడి. తాజాగా ఉపగ్రహ చిత్రాలతో వెలుగులోకి. టెహ్రాన్లో విమానాశ్రయంపై ఇజ్రాయెల్ బాంబులు, పలు విమానాల ధ్వంసం. లొంగిపోయే ప్రసక్తి లేదు ఇరాన్, లొంగకపోతే నేలమట్టం చేస్తాం ట్రంప్. అమెరికా అమ్ములు పొదులోని కీలకమైన థాడ్ రాడార్ వ్యవస్థ ఇరాన్ కుప్పకూల్చింది. దీని విలువ $30 కోట్ల, అంటే 2758 కోట్లంట ఇండియన్ కరెన్సీ ప్రకారం. జార్డాన్లో అమెరికా సైనిక స్థావరం మువాఫక్ సాల్టీ ఎయిర్బోస్లో ఉన్న థాడ్ క్షిపణి వ్యవస్థ వినియోగించే AN/TPY-2 రాడార్తో పాటు దీనికి ఉపయోగపడే పరికరాలను ఇరాన్ దాడిలో పూర్తిగా ధ్వంసమయ్యాయని ఉపగ్రహ చిత్రాలు చెప్పాయి. ఇరాన్పై దాడులకు ఉక్రెయిన్ ఆయుధాలు. రండి బాబు రండి, బంగారంపై డిస్కౌంట్ ఇస్తాం. దుబాయ్లో కిలో పొత్తడిపై 90,000 రాయితీ. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ప్రభావం దుబాయ్లో బంగారం ధరలపై పడింది. యుద్ధం కారణంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతుండటంతో బంగారాన్ని ఎగుమతి చేయడం దుబాయ్లోని బులియన్ వ్యాపారులకు ఇబ్బందిగా మారుతోంది. దీనికి తోడు యుద్ధం కారణంగా రవాణా ఖర్చులు, బీమా ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో బోల్డంత పెట్టుబడి పెట్టి కొన్న బంగారాన్ని ఎక్కువ కాలం తమ వద్ద అట్టిపెట్టుకోలేక దుబాయ్ వ్యాపారులు ఔన్సుకు, అంటే 31 గ్రాముల బంగారానికి $30 మేర తగ్గించి అమ్మేస్తున్నారు. తులం బంగారం మీద 900 దాకా తగ్గిస్తున్నారంట. కిలో బంగారం మీద 90,000 వరకు తగ్గుతుందంట. ఇరాన్ నావికుల్ని స్వదేశానికి పంపొద్దు, శ్రీలంకను కోరిన అమెరికా. గల్ఫ్ నుంచి 52,360 మంది వచ్చారంటండి ఇండియాకి. విశ్వవిద్యాలయాలు నైపుణ్య అభ్యాసాన్ని పెంచాలి, గవర్నర్ అబ్దుల్ నజీర్. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి. ఆంధ్రప్రభలో ఏమైనా వేరే ఇచ్చారంటే సిలిండర్ ధరల పెరుగుదల మీద గట్టిగా ఇచ్చారు. అండ్ రివర్స్ మైగ్రేషన్, త్వరలో భారత్కి రివర్స్ మైగ్రేషన్ అనేది, అలాగే జనాభా నిర్వహణ గురించి ఇచ్చారు. బుల్లెట్ వదిలి బ్యాలెట్ పట్టుకోండి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎదుటి లొంగిపోయి 138 మావోలు అనే అంశాన్ని ఇచ్చారు. తర్వాత జగన్ హయాంలో ప్రతి నెల 100 కోట్ల కిక్ బ్యాక్స్, 300-500 కోట్ల మనీ లాండరింగ్, 1000 కోట్ల నగదు లావాదేవీలకు ఆధారాలు, మాజీ సీఎం మద్యం వ్యాపారంలో అక్రమాలు, సమాధానం చెబుతారా నిశ్శబ్దమైన ఎక్స్ వేదికగా నిలదీసిన మంత్రి లోకేష్. మహిళలకు విజయ్ వరాలు, గృహిణులకు నెలకు 2,500, నవవధువుకు 8 గ్రాముల బంగారం అండ్ పట్టుచీర, నవజాత శిశువుకు బంగారు ఉంగరం. అమ్మో, తమిళనాడులో కొత్త తరం రాజకీయ నాయకులు వచ్చినా సరే పాత హామీలే, ఉచితాలే. 2,500 అంట నెలకి గృహిణులకంట, నవవధువుకు 8 గ్రాముల బంగారం అంట పట్టుచీరంట. అంటే పెళ్ళి జరిగితే చాలు 8 గ్రాముల బంగారం పట్టుచీర. నవజాత శిశువుకు బంగారు ఉంగరం, విద్యార్థినులకు ఏటా 15,000, తమిళనాడు మహిళలకు టీవీకే చీఫ్ విజయ్ హామీలు. బెంగాల్ యువతపై మమత, 10th పాస్ అయిన వారికి నెలకు 1,500 భృతి, మహిళా దినోత్సవం నుంచే పథకం అమల్లోకి. అంతేలే, ఎన్నికలు కూడా రాలేదుగా, కొత్త పథకాలు ఇచ్చుకోవచ్చు. చేస్తాక అక్కనేని అవార్డు, చిరంజీవికేమో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం. పాల వెల్లువ, లక్షల కుటుంబాలకు స్థిర ఆదాయం. పశుసంవర్ధక రంగంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కొత్త ఊపు, జిల్లాల వారీగా పెరుగుతున్న పాల ఉత్పత్తి రైతాంగానికి నిత్య ఆదాయం. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన కీలకమైన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.